జూబ్లీహిల్స్ మొన్నటిదాకా బీఆర్ఎస్కు అడ్డా, కానీ బైపోల్తో ఆ స్థానాన్ని అధికార కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అయితే చేజారిన ఆ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిన గులాబీ నేతలు అది వదిలేసి వర్గపోరుతో బిజీ అవుతున్నారట. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా లీడర్ల వ్యవహారంతో ఇప్పటికే పార్టీ అక్కడ మూడుగా చీలిపోయిందట. నేతల మధ్య సయోధ్య లేకే నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం 3 సార్లు వాయిదా పడిందనే చర్చ జరుగుతోంది. మరి ఆ ముఖ్య నేతలను పార్టీ ఏ విధంగా నచ్చజెప్తుంది? పార్టీకి తలనొప్పిగా మారిన కారణమేంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట నడుస్తోందట. మాజీ ఎమ్మెల్యే భార్యతో పాటు మరికొందరు లీడర్లు ఎవరికి వారు నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు సిద్ధమయ్యారట. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ 3 ముక్కలుగా చీలిపోయిందనే చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపీనాథ్. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలో నిలిపింది అధిష్టానం. ఇటు కారు పార్టీ, అటు అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడ్డాయి. సునీత గెలుపు కోసం గులాబీ క్యాడర్ లీడర్ శాయశక్తులా పనిచేసిన ఎన్నికల్లో ఆమె ఓటమి సవిచూశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గెలుపొందారు. బైపోల్ తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు మెల్లమెల్లగా మారటం మొదలైంది. సునీత నాయకత్వాన్ని కొందరు స్థానిక ముఖ్య నేతలు వ్యతిరేకిస్తుండటంతో ఇంటర్నల్ రాజకీయం స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్న మాజీ కార్పొరేటర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరమవుతూ వస్తున్నారు. లోకల్గా మాగంటి సునీత పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నా వాటికి దూరంగా ఉంటూ ఎవరికి వారు ఇండివిజువల్గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక్కడితో ఆగకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఫిర్యాదు కూడా చేసుకుంటున్నారట. పార్టీలో లోకల్గా జరుగుతున్న అంశాలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట. మాజీ కార్పొరేటర్లు దేదీప్యతో పాటు మాజీ కార్పొరేటర్లు సునీతకు మద్దతివ్వటం లేదట. తాజాగా మాగంటి సునీత వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గంగా జూబ్లీహిల్స్ రాజకీయాలు మొదలయ్యాయి. 3 గ్రూపులుగా పార్టీ నేతలు విడిపోయారట. మాగంటి సునీత, రావుల శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వర్గాలుగా ఇటు కార్యకర్తలు కూడా విడిపోయారట. పార్టీ మాజీ కార్పొరేటర్లంతా విష్ణువర్గంలో చేరారట. రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. టికెట్టు రాకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు విష్ణువర్ధన్ వర్గం దూరంగా ఉందట. మాజీ మంత్రి తలసాని ఈ సమావేశంలో గ్రూపు రాజకీయాలు వేడి కలిసి పనిచేయాలని సూచించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని క్యాడర్ చర్చించుకుంటోంది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలపై కేటీఆర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ గ్రూపు రాజకీయాలతోనే పార్టీ సన్నాహక సమావేశం 3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి తెలంగాణ భవన్లో ఆదివారం మీటింగ్ నిర్వహిస్తే ఆ సమావేశానికి కేటీఆర్ హాజరు కాలేదు. కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్లారు. దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన వహించిన ఆ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ సర్ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి రాకపోవడంతో నేతల మధ్య పోరు మరోసారి బయటపడింది. అయితే మాగంటి సునీత ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడితే తాము రామని కేటీఆర్కు ముందే జూబ్లీహిల్స్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలం పుంజుకోలేకపోతోంది. పార్టీలో ఉన్న 3 నేతలు తలోదారిలో ఉండటంతో పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో కారు పార్టీ నియోజకవర్గంలో పట్టు కోల్పోతోందనే వాదన వినిపిస్తోంది. మాగంటి సునీత నాయకత్వంలో పనిచేసేందుకు మిగతా లీడర్లు ససేమిరా అనటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంపై పట్టు పెంచుకుని రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక మాజీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టి బలం నిరూపించుకోవాలని చూస్తున్నారట.
మరి పార్టీకి నష్టం జరగకుండా నేతలకు హైకమాండ్ ఏ విధంగా నచ్చజెప్తుంది? వర్గపోరు లేకుండా కలిసి పని చేయాలని ఎలాంటి సూచనలు చేయనుందో చూడాలి.